ఇది మనం చూద్దాం. హరే కృష్ణ. మీకు నిన్నటిదంతా అర్థమైందా? హరే కృష్ణ. ఓకే. ఫస్ట్ మనం చదువుకొని ప్రేయర్స్ చేసుకుని ఆ తర్వాత అర్థం ఏంటి అనేది చూద్దాం. అంతకంటే ముందు ఒక గురువుగారి గురించి మనం తెలుసుకుందాం. ఓకే. ఆయన ఎవరు అంటే భక్తి వినోద ఠాకూర్ గారు అనమాట. భక్తి వినోద ఠాకూర్ గారు ఎవరు అంటే మీకేమైనా తెలుసా? ఓకే. సరే. శ్రీల ప్రభుపాదులు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి ఫాదర్ వాళ్ళక్క గురువు గారు. ఇప్పుడు ఇక్కడ ఈ పరంపర మనం చూద్దాం. గురు పరంపర. ఇక్కడ శ్రీల ప్రపాదుల వారు ఉన్నారు. సో ఈయన శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యుడు, అంటే ఇస్కాన్ని స్థాపించిన వారు అనమాట. మన మెయిన్ గురువు ఈయనే. ఇస్కాన్ అనేది స్థాపితమైంది. ఇప్పుడు మనం ఇన్ని చదువుకుంటున్నాము, ఇంత జ్ఞానాన్ని పొందగలుగుతున్నాము అంటే ఈయనే మన గురువు అనమాట. ఈయన ద్వారానే మనం అన్ని కూడా తెలుసుకోగలుగుతున్నాం, ఆయన యొక్క పుస్తకాల ద్వారా, అనువాదాల ద్వారా. ఓకే. సో ఆయనకి ఒక గురువు ఉంటారు కదా, ఆ గురువు గారి పేరు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో ఈయన ఏం చేశారంటే గౌడీయ మఠాలన్నీ స్థాపించి పరంపరాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. గౌడీయ మఠాలు, గుడిలు ఎక్కువ కట్టించారు. కానీ అంతగా ముందుకెళ్ళడానికి దారి దొరకలేదు అని ఫీలింగ్తోని ఈయన ఎప్పుడైతే శిష్యుడయ్యారో ఆయనకి చెప్పారు, నీవు ఇంగ్లీష్ బాగా, ఆ రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడడం కొంచెం కష్టం. సో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఉంటే కొంచెం ఇంకా ఫార్వర్డ్ అవ్వచ్చు. మన భారతదేశంలో పెద్దగా అభివృద్ధి చెందట్లేదు, భక్తి పాశ్చాత్య దేశాలకి వెళ్ళిన ఆయన అని చెప్తారు. ఈయన గురుగారు ప్రపాదుల వారికి చెప్తారనమాట. సో అప్పుడు ప్రపాదుల వారు చిన్న వయసులో ఉంటారు. ఆయన అనుకుంటారు, నాకు సంసార బంధం ఉంది, మా నాన్నగారికి పెద్ద బిజినెస్, ఫార్మస్యూటికల్ బిజినెస్ వాళ్ళది. సో ఇవన్నీ వదులుకొని నేను ఎలా వెళ్ళగలుగుతాను? పాశ్చాత్య దేశంలో ఎందుకు మన మాట వింటారు వీళ్ళు, అక్కడ ఎవ్వరూ తెలియదు కదా అని చాలా టైం అంతా పోతుంది ఆయనకి. మనం ఇప్పుడు అనుకుంటాం కదా, అబ్బా ఈ ఏజ్లో ఇంత లేట్ వచ్చాము భక్తి అని చెప్పి, కానీ ఆయనకు అప్పుడు అర్థం అవ్వదు. సో ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కూడా ప్రచారం చెయ్యండి అంటారు. మనం 4-5 చెప్తాము, చెప్పి వాళ్ళు ఎందుకో జాయిన్ అవ్వట్లేదు, జాయిన్ అయినా వాళ్ళు డిస్కంటిన్యూ అయిపోయారు అని దిగజారిపోతూ ఉంటాం. కానీ ఆయన దృఢ నిశ్చయంతో ఉన్న వ్యక్తి అన్నమాట. కానీ ఆ సమయంలో ఆయన వెళ్ళలేదు. ఎప్పుడైతే ఈ గురుగారు పరమపదించారో ఆయన విష్ ఫుల్ఫిల్ చెయ్యాలి, గురుగారు ఏంటి పాటించాలి అనుకుంటారు. అప్పటికే ఆయన గౌడీయ వంశంలోకి ఇందులోకి రావడమే పరంపరలోకి ఈయన ద్వారా శిష్యరికం తీసుకుని భక్తి అయితే ఒక పక్క కొనసాగుతూనే ఉన్నారు. తర్వాత ఆయనకి గుర్తొచ్చింది 69వ ఏట. అప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ గురు పరంపరను తీసుకుని వెళ్ళి భాగవతం, భగవద్గీత అన్నీ తీసుకెళ్ళి ఆ తర్వాత అక్కడ ఇస్కాన్ సంస్థని స్థాపించారనమాట. ఈ గురువు యొక్క ప్రేరణ వల్ల మనం శ్రీల భక్తి వినోద ఠాకూర్ గారి ఈరోజు పుట్టినరోజు అన్నమాట. ఓకే, జన్మదినం. సో ఈయన తెలుసుకోకుండా వీళ్ళందరిని ఎందుకు తెలుసుకుంటున్నాము అనంటే ఈయన యొక్క పుత్రుడే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. ఈయన కూడా గౌడీయ పరంపరలో ఒక పెద్ద గురువు. మరి ఈయనే డైరెక్ట్గా శిష్యరికం ఇవ్వచ్చు కదా కొడుకుకి. కానీ ఈయనేమనుకున్నారంటే ఎంత పైకి ఎదిగితే అంత నమ్రతతోని లోగా ఉంటారు గురువులు. సో ఈయనేమనుకున్నారు, లేదు నాకంటే ఎక్కువ భక్తి చేసేది శ్రీల గౌరత్ కిషోర దాస బాబాజీ. కానీ ఈ బాబాజీ ఎవరికి ఇవ్వరంట. అసలు ఆయనకి గ్రేట్ అవ్వడం కానీ, ఒక టీచర్ లాగా పొగుడుకోవడం కానీ, ఇవన్నీ చాలా వినయ విధేయతలు కలిసి ఉంటాడనమాట ఈయనకి ఇష్టమే ఉండదంట, అసలు ఎవరికి ఇవ్వరంట. కానీ
ఈయన యొక్క అబ్బాయి అయిన ఈయనకేం చెప్తారంటే, "నువ్వు ఎలాగైనా ఈయననే కన్విన్స్ చేసుకో. ఆయనే నీ గురువు అవ్వాలి" అని చెప్తే, ఇంకా ఆయన మలమూత్రాలు గూడా క్లీన్ చేసేవాడంట ఆయన. ఆయన శిష్యరికం పొందడానికనమాట. సో, ఆ తర్వాత ఈ గురువుగారు కన్విన్స్ అయ్యి ఎలాగో ఇనిషియేషన్ అనేది ఈయనకిస్తారు. ఆయన అప్పుడు గురువైతారనమాట. సో, ఈయన కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భక్తి వినోద ఠాకూర్ గురించి మనము కొంచెం తెలుసుకుందాం. ఓకే. ఆయన ఎవరు అనంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి తండ్రి. ఓకే. సో, ఇది ఈ బొమ్మలు చూసారు గదా! మీకు గౌడీయ వైష్ణవ సాంగ్స్ పుస్తకం ఉంది గదా! దాంట్లో కనిపిస్తారు. ఇంకెక్కడైనా గూడా పిక్చర్స్ ఉంటే గూడా మీరు చూసుకోవచ్చు. ఓకే. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అండి. కొంచెం ఇక్కడ నాకు స్టక్ అయింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ కవిత మాతాజీ. తిరోభావ దినోత్సవం అని చెప్తున్నారు. నేను పొరపాటు చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సో, డిసపియరెన్స్ డే అని చెప్తున్నారు. సరే. సో, ఇవి 2 కొంచెం సంస్క్రిట్ వర్డ్స్ కొంచెం. థ్యాంక్ యూ కవిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నా అదృష్టం ఇలా కరెక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు నాకు. హరే కృష్ణ. మాతాజీ అండ్ ప్రభుజీస్ క్షమించండి. నేను కొంచెం నెట్ నాకు దొరకలేదు. సో, ఇక్కడ భక్తి వినోద ఠాకూర్ గురించి ఒక 2, 3 సెంటెన్సెస్ చెప్పుకుందాము. ఆయన తిరోభావ దినోత్సవం ఈరోజు. సో, వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఆచార్యులలో ఒకరు అన్నమాట ఈయన. సో, ఈయన ఏం చేశారు అనేది చూద్దాం. ఆయన పుట్టిన పేరంట కేదార్నాథ్. ఆయన పేరు కేదార్నాథ్ అన్నమాట. ఆయన ఆధ్యాత్మిక గురువు జగన్నాథ్ బాబాజీ, జగన్నాథ దాస బాబాజీ. ఆయన యొక్క ప్రముఖ శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, అంటే ఆయన పుత్రుడు అన్నమాట.
సో ఈయన ఎక్కడ పుట్టారు అంటే మాయాపూర్లో శ్రీ చైతన్య మహాప్రభు జన్మస్థలమైన మాయాపూర్లో ఆయన జన్మించారనమాట. సో గౌడీయ వైష్ణవ సిద్ధాంతాల పుస్తకాల్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేయటమే కాకుండా ఆయన కూడా ఎన్నో గ్రంథాలు రచించారనమాట. సో హరినామ సంకీర్తన మహిమను కూడా ఆయన ప్రపంచానికి బాగా తెలియజేశారు. ఇంకోటి ఆంగ్లంలో కూడా వైష్ణవ తత్వాన్ని పరిచయం చేసి తొలి ఆచార్యుల్లో ఒకరయ్యారనమాట. సో ఇక్కడ ఇంగ్లీష్, ఆ రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు చాలా తక్కువ అనమాట. కానీ ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు పోయారో ఆ తర్వాత ఈయన కొంచెం బీద స్థితిలోకి వచ్చినా సరే ఈ భక్తి అనేది కొనసాగించి ఒక మంచి జాబ్ అనేది చేసేవారనమాట. సో ఆయన రచనలు ఖాళీ సమయాల్లో ఆయన రచించేవారు అనమాట. సో ఆయన ఏం చేశారు, ప్రసిద్ధ గ్రంథాలు ఏంటంటే హరినామ చింతామణి, దట్ ఈస్ ద మెయిన్ బుక్ అనమాట ఆయన రాసింది. ఆ తర్వాత శ్రీ చైతన్య శిక్షామృత అనే పుస్తకము, భజన రహస్య, కళ్యాణ కల్పతరు అని. ఇంకా ఆయన గీతాలు కూడా కొన్ని రాశారు. శరణాగతి, గీతావళి, గోపీనాథ, ఓహే వైష్ణవ ఠాకూర అనే పాట, ఇవన్నీ కూడా ఆయన రాసి ఉన్నారనమాట. సో ఆయన ప్రసిద్ధ ఉపదేశం ఏంటి అంటే కృష్ణనామాన్ని ఎల్లప్పుడూ జపించండి, అదే కలియుగంలో మానవునికి పరమ ఆశ్రయము అని చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈయనకి ఇస్కాన్కి ఏం సంబంధము అని అంటే భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు భక్తి వినోద ఠాకూర్ రచనలు ఎంతో గౌరవంగా పేర్కొన్నారంట. ప్రభుపాదుల గురు మహారాజ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ భక్తి వినోద ఠాకూర్ యొక్క కుమారుడు. అందువల్ల ఆయనకి ఇస్కాన్ గురు పరంపరలో ఆయనకి అత్యున్నత స్థానం ఇచ్చారనమాట. సో ఇంకొక విషయం ఏమంటే ఆయన యొక్క ముఖ్యంగా ఆయన దినచర్య ఏంటి అనేది మనం చూసినట్లయితే మనం ఎంతో కొంత ఆయన లైఫ్లో నుండి నేర్చుకోగలుగుతాను అనమాట. సో ఆ దినచర్య చెప్పడానికే నేను ఈయనది తీసుకున్నాను. సో ఏంటి అనంటే ఉదయం 3:30 to 4 బ్రహ్మముహూర్తంలో ఆయన లేచేవారంట. మేల్కొని శుచీకరణ చేసుకునేవారు, అంటే స్నానాదులు అవి ముగించుకునేవారు. 4 to 7 హరే కృష్ణ మహామంత్రం అనేక మాలలు చేసేవారంట. 4 to 7 అంటే 5, 6, 7 3 hours అనమాట. అంటే బాగా ఎక్కువగా స్పీడ్గా చేస్తే 16 కాకుండా ఇంకా ఎక్కువగా చేసేవారంట. మళ్ళీ 7 to 8 శ్రీమద్ భాగవతము గీతా అధ్యయనం. చూడండి మనం ఏమనుకుంటున్నాము, ఈ మనం ఇస్కాన్లో చేరినందుకే ఈ శ్రీమద్ భాగవతము భగవద్గీత చదవటం మూలాన మనకేదో కొంత జ్ఞానం కలుగుతుంది అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఇస్కాన్ సంస్థలు తర్వాత వీళ్ళు యాడ్ చేసుకున్నారు. కానీ ఆయన శ్రీమద్ భాగవతాన్ని గీతా అధ్యాయాన్ని 1 గంట పఠనం చేసేవారు. హాఫ్ అన్ అవర్ అనుకోండి. నెక్స్ట్ 8 to 9 ప్రసాదము కుటుంబ సేవలు. ప్రసాదం ఎంతసేపు తింటామండి మనం సామాన్యంగా? 5 minutes, 7 minutes, 10, 1 hour చెప్పండి. 10 minutes ఓ 10 minutes బాగా నమిలి తినే వాళ్ళకి ఓ 10 minutes కంటే ఎక్కువ పట్టదు. అంటే 1 గంటలో 10 నిమిషాలు పోతే ఇంకెంత మిగులుతుంది ఆయనకి? 50 నిమిషాలు ఆయన కుటుంబ బాధ్యతలు తీసుకునేవారంట. అంటే ఆ ఉన్న సమయంలోనే ఆయన కూరగాయలు తేవటం కానీ, లేకపోతే కుటుంబ సభ్యులకి ఏమైనా కావాలంటే హెల్ప్ చేయటం కానీ, పిల్లలకి ఏదన్నా అవసరం ఉంటే 10 మంది పిల్లలు ఉండేవారు ఆయనకి. సో ఇవి చేసేవారు. అంటే 1 సెకండ్ కూడా ఎక్కడ వేస్ట్ ఉండదన్నమాట ఆయనది. ఆ తర్వాత 9 నుండి 17 అంటే 5 గంటల దాకా 9 to 5 ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు తీసుకునేవారు. అంటే ఆయన జాబ్ చేసేవారు అన్నమాట, మ్యాజిస్ట్రేట్ కోర్టులో పనిచేసేవారు ఆయన. సో అది ఆ ఉద్యోగ బాధ్యతలన్నీ తీసుకునేవారంట.
ఉద్యోగ బాధ్యతలు ఎప్పుడైతే పెద్ద పెద్ద పోస్టులు మనకు వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో విరామం అనేది వస్తుంది. ఏ ఉద్యోగంలో అయినా లంచ్ బ్రేక్లు, బ్రేక్ఫాస్ట్ బ్రేక్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో ఆ బ్రేక్లో కూడా ఆయన అంతా కూడా స్మరణ, కీర్తన, ఇంకా రచనలు చేసుకోవడం కానీ, లేకపోతే రచన చేసిన తర్వాత ఫైనల్ కాపీస్ చేసుకోవడం అండ్ జపం చేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసుకునేవారంట. అంటే అక్కడ కూడా ఆయన అవసరమైతే కోర్టులో పని చేసుకుంటారు, లేదు అంటే ఈ స్మరణ చేసుకునేవారంట. సో 5ంటికి ఇంటికి వచ్చిన తర్వాత స్నానాదులు ఏదో చేసుకుని 6 గంటల వరకు కీర్తన చేసేవారంట. సాయంత్రం ఆర్తి మరియు కీర్తన 1 అవర్లో ఎన్ని పాటలు పాడొచ్చు? అరౌండ్ 4-5 పాడొచ్చు కదా చక్కగా ఎస్ మాతాజీ. కదా. సో ఆ కీర్తన చేసుకునేవారు. తర్వాత 6 నుండి 21 అంటే 21 అంటే 9, 6, 7, ఎస్ 8, మాతాజీ 9. 4 అన్నమాట. 4 అవర్స్ ఆయన కూర్చొని గ్రంథ రచన చేసుకునేవారు. గ్రంథం రచించుకోవడం, భజన చేసుకోవడం, లేదా వైష్ణవ చర్చలు అన్నమాట. ఎవరైనా వస్తే ఆయన వైష్ణవ గ్రంథాలంటే ఏంటి, వైష్ణవులు అంటే ఏంటి అవి చేసేవారంట. ఆ తర్వాత 21 to 22 అంటే 9 to 10 శయనం ముందు జపం, ప్రార్థన. జపం చేసుకునేవారు, మళ్ళీ కూడా ప్రార్థన చేసుకునేవారంట. సో ఆయన దినచర్యలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేవడం, నిరంతరం హరినామ జపం చేసుకోవడం, ప్రతిరోజు భాగవత అధ్యయనం, ఆ ఉద్యోగం మధ్యలో కూడా కృష్ణ స్మరణ, రాత్రి వేళ గ్రంథ రచన, వైష్ణవ సేవ మరియు ప్రచారం. సో ఇవన్నిట్లో మనం కొంచెం మనం చేసుకున్నా కానీ మనం బాగుపడతాం. అది అందుచేత ఈరోజు ఒక్కసారి మనం గుర్తు చేసుకుందామని నేను ఇవి చెప్పాలి అని అనుకున్నాను. సో మనం ఏమనుకుంటాము, గృహస్థులైనప్పుడు మనకు భక్తి చేయడం చాలా కష్టమని అనుకుంటాం. కానీ ఆయన గృహస్థుడు, వైఫ్ ఉంటుంది, మళ్ళీ పిల్లలు కూడా ఉన్నారు, ఒక పక్క ఉద్యోగం కూడా చేసుకుంటున్నారు. ఇన్ని చేసుకుంటూ కూడా ఆయన యొక్క టైం టేబుల్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. సో గృహస్థుడైన భక్తిలో పురోగతి సాధ్యమే అని చెప్తున్నారు. ఏంటి, భక్తిలో ఉన్నత స్థితి సాధించవచ్చు. రోజులో కొంత సమయాన్ని నియమంగా చెప్పడం మరియు శాస్త్ర అధ్యయనం కేటాయించాలి. ఉద్యోగం లేదా కుటుంబ బాధ్యత భక్తికి అడ్డంకి కావాల్సిన అవసరము లేదు. నియమిత దినచర్యే ఆధ్యాత్మిక పురోగతికి బలమైన ఆధారం. సో మనం ఏం చేస్తామంటే మనకు ఒక టైం టేబుల్ అంటూ ఉండదు కదా, ఉందా మనకి? చెప్పండి. లేదు మాతాజీ. లేదు, మనకు ఉండదు. ఒకరోజు జపం చేస్తాము, ఒకరోజు చెయ్యము, తర్వాత చేస్తాము, పెండింగ్ ఉంటుంది. ఆ పెండింగ్ క్యాలెండర్లో ఎక్కడ, నేనైతే అట్లే చేస్తాను, రాసుకుంటాను. సరే వేరే కార్యక్రమం అయినా భక్తికి సంబంధించిందే చేశాను కదా అని నా మనసుకు నేను చెప్పుకుంటాను, అంటే చల్లబరుచుకుంటాను. మనసు చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇవాళ జపం చేయలేదు, కంప్లీట్ చెయ్యలేదు అని. సో అలాంటివి మనం చేస్తాం. కానీ ఇలా గొప్ప ఆచార్యుల గురించి మనం అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటే మనం కూడా ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికబద్ధంగా మనము వెళ్ళటం చాలా మంచిది అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో మనం లేవలేకపోయాం అనుకోండి, తర్వాత మనకి చాలా టైం ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకైతే. కానీ ఆయన జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తూ కూడా ఇవన్నీ చేయొచ్చు అని చెప్పటం. యాక్చువల్లీ ఇప్పుడు ట్రైన్లోనూ ఏమంటారు, ట్రామ్స్, ఈ రోజుల్లో మీరు మెట్రో వెళ్తారు, బస్లో వెళ్తుంటారు, ఆటోలో వెళ్తారు, రైడర్తో వెళ్తుంటారు. ఈ సమయాన్ని కూడా వేస్ట్ చేయొద్దు అని చాలా వీడియోలు కూడా పెడుతున్నారు మన వాళ్ళు. సో అక్కడ సీటు దొరకదు, నిలబడే ఉండాలి. కానీ నామస్మరణ లోపల చేయడానికి తప్పు లేదనమాట. సో మనం నామస్మరణ చేసుకుంటూ ఉంటే భగవంతుడే మనకు సీట్ ఇస్తాడేమో, ప్రయత్నం చేసి చూడండి. అండ్ జాబ్లో మీకు ప్రజల్పాలు ఎక్కువ ఉంటాయి, అంటే వేరే వాళ్ళు వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో అవన్నీ కాకుండా భగవంతుడి గురించి మనం ధ్యాస పెట్టినట్లయితే మనకి ముక్తి అనేది లభించడానికి మార్గాలు మనం చూసుకోవడం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.
సో మనం ఇప్పుడు భాగవతానికి వెళ్ళిపోదాం. హరే కృష్ణ మాతాజీ. నేను ప్రతి పదం భాష్యం చదవగలుగుతాను మాతాజీ, శ్లోకం రాదు గాని. ఓకే, ఎవరెవరు ఏమేమి చదువుతారో హ్యాండ్ రైజ్ అయితే చేయండి. నేను అడిగినప్పుడు మీరు చెప్పొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే. తుర్యే ధర్మ కళా సర్గే నరనారాయణ వృషి భూత్వాథో భూత్వా ఆత్మ ఉపశమ ఉపేతం అఖరో దుశ్చరం తపః భూతాత్మో వశమోపేత మకరో దుశ్చరం తపః తుర్యే ధర్మ కళా సర్గే నరనారాయణ ఋషి భూతాత్మో వశమోపేత మకరో దుశ్చరం తపః. తుర్యే అంటే 4వ అవతారం, ధర్మకళ, రాజైన ధర్ముని భార్యకు సర్గే జన్మించి నరనారాయణ పేరున ఋషి అంటే ఋషులు, భూత్వా తగిన, ఆత్మ ఉపశమ ఉపేతం ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుట కొరకు, అకరోద్ ఉనరించెను, దుశ్చరం దుష్కరమైన, తపః అంటే తపస్సు. సో 4వ అవతారమైన భగవానుడు రాజైన ధర్ముని భార్యకు నరనారాయణులనడి కవలపుత్రులుగా జన్మించెను. ఆ విధంగా అవతరించి అతడు తీవ్రమును మార్గదర్శకత్వమును అయిన తపస్సును ఇంద్రియ నిగ్రహం కొరకై ఉనరించెను. హరే కృష్ణ. నౌ ఐ కెన్ సీ ద హ్యాండ్ రైజెస్. బబితా మాతాజీ శ్లోకం ట్రై చేయండి. హరే కృష్ణ. మైక్ ఆన్ లో ఉంది, మరి ఏమైంది? సుభద్ర మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాత. చదవండి. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ మాతాజీ. ప్రణామం. తూర్యే ధర్మ కళా సర్గే నారాయణ ఋషి భూత్వాత్మో ఉపేతం. చెప్పండి మాతాజీ, రావడం లేదా? భూత్వాత్మో ఆత్మో భూత్వాత్మో ఉపశమ ఉపేతం అకరోద్ దుశ్చరం తపః భూత్వాత్మోపశో ఉపేతమఘోరదు. వస్తుంది మెల్లగా చూడండి. భూత్వాత్మో ఉపశమ ఉపేతం కరోతు దుశ్చరం తపః. మళ్ళీ ఒక్కసారి చదవండి, వచ్చేస్తుంది. భూత్వాత్మో ఉపశమ ఉపేతం కరోత్ దుశ్చరం తపః. మళ్ళీ మొదటి నుంచి చదవండి. తుర్యే ధర్మ కళా సర్గే, చదవండి. తుర్యే ధర్మ కళా సర్గే నరనారాయణ ఋషి, నాతో చదవండి. నరనారాయణ ఋషి. ఇప్పుడు భూత్వాత్మో
భూత్వాత్మోపశమ ఉపేతం పేతం పే కరోత్ కరోత్ దుశ్చరం దుశ్చరం తపః. తపః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. రత్నకుమారి ఎస్ ప్రతిపదార్థం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తురే 4 అవతారమున నాలుగవ హరే కృష్ణ. తురే 4వ అవతారమున ధర్మకళ రాజైన ధర్మాత్ముని భార్యకు సర్గే జన్మించిన నరనారాయణులు పేరున ఋషులు భూత్వ తగిన ఆత్మ ఉపశమన ఉపేతం అంటే ఇంద్రియ నిగ్రహములను సాధించుట కొరకు అకోరద్ వనరించు దుష్కరమైన తపస్సు. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ. అనురాధ మాతాజీ తాత్పర్యం చదవండి. 4వ అవతారంన ఒక నుండి. కృష్ణ మాతాజీ. 4వ అవతారమున భగవానుడు రాజైన ధర్ముని భార్యకు నరనారాయణుడి కవలపుత్రులుగా జన్మించెను. ఆ విధముగా అవతరించి అతడు తీవ్రమును మార్గదర్శకమును తపస్సును ఇంద్రియ నిగ్రహం కొరకై వనరించెను. హరి బోల్. హరి బోల్. నో థ్యాంక్ యూ. సుభద్ర అమ్ము మాతాజీ శ్లోకం చదవండి. సుభద్ర అమ్ము మాతాజీ. ఏమైంది? అంజనా మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. ఏమైంది మీకు? అదే ఓపెన్ స్పీకర్ ఆన్ అవ్వలేదు. ఓకే చదవండి. శ్లోకం చదవండి. తుర్యే ధర్మ కళా సర్గే నరనారాయణ ఋషి భూత్వాత్మో పరమోపేతామకరోత దుశ్చరం తపః. హరి బోల్. థ్యాంక్ యూ. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం చదవండి. భాష్యం చదవమంటారు. పరతత్వమును అనుభూతమునర్చుకొనుట కొరకై స్వచ్ఛందముగా దేహతావకర కార్యములను స్వీకరించుట అనడి తపస్సే మానవుని నిజ ధర్మమని వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించను. మనకు బోధ గావించుట కొరకై భగవానుడే స్వయముగా ఈ కార్యమును ఆచరించి చూపెను. శ్రీకృష్ణ భగవానుడు మరుపు కలిగిన జీవుల ఎడమ పరమ దయాళుడైనట్టి వాడు కనుకనే తాను స్వయముగా అవతరించి అతడు కావలసిన ఉపదేశములను గావించుచుండును. అంతేగాక బద్ధ జీవులను తన ధామమునకు తిరిగి రమ్మని పిలుపు పెట్టుటకై తన పుత్రులను ప్రతినిధులుగా జగత్తునకు పంపుచుండును. ప్రతి ఒక్కరికి గుర్తున్నంత వరకు ఈ మధ్యనే చైతన్య మహాప్రభువు కూడా ఈ ప్రయోజనము కొరకే అవతరించిరి. కలియుగమునందలి ప్రతి జీవులపై ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకే ఆయన ధరిత్రికి ఏచంటి ఉండిరి. హిమాలయములందరి బదరీనారాయణమునందు నారాయణావతారము నేటికిని మాతాజీ అర్చింపబడుచున్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అయిపోయింది అనుకున్నా. ఓకే. అంజనా మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తుర్యే ధర్మ కళా సర్గే నరనారాయణ ఋషి భూత్వాత్మోపశమోపేతం అకరోత్ దుశ్చరం తపః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీదేవి మాతాజీ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తుర్హే ధర్మ కళా సర్గే నరనారాయణ ఋషి భూత్వాత్మో వశమోపేతే మకరోత్ దుశ్చరం తపః. హరి బోల్. జయశ్రీ మాతాజీ శ్లోకం. హరే కృష్ణ. నాట్ రెడీయా జయశ్రీ మాతాజీ? బబితా మాతాజీ మీరు చదవండి.
బబితా మాతాజీ చదవండి. పేతమకరోత్ ఓకే, సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ అనిపిస్తుంది. సో మనము ఇంకా ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం. శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పర్జన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీరాధే. ముఖం కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిమే కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. సో మనం ఇప్పుడు తుర్యే అంటే 4వ అవతారం అని చెప్తున్నారు. సో ఈ 4వ అవతారం ఏంటి అంటే నరనారాయణులు. సో మనం మామూలుగా నరనారాయణులు అని ఎవరినంటారు? కృష్ణార్జునుల్ని అనవచ్చు. అంతకంటే ముందు నరనారాయణులు అనే కవల పిల్లలు పుట్టారనమాట. ఎవరికి అంటే ఒక ధర్మాత్ముడైన రాజు, ఆయన పేరు ధర్ముడు. సో ఆ ధర్ముని భార్యకు అంటే వాళ్ళిద్దరికి అన్నమాట కవల పుత్రులుగా నరుడు నారాయణుడు అనే 2 ఋషులు జన్మించారు. ఋషులు అని ఎందుకన్నారంటే వాళ్ళ తర్వాత కాలంలో బాగా తపస్సులు అవన్నీ చేశారు కాబట్టి వాళ్ళని ఋషులు అని అంటారు అనమాట. సో ఆ అవతరించి అతడు తీవ్రమును మార్గదర్శనాన్ని ఆయన తపస్సును ఇంద్రియ నిగ్రహం కొరకై ఉనరించెను. సో సత్యయుగంలో అందరూ తపస్సులు ఎక్కువ చేసేవారు కదా. ఆ తర్వాత ఈవెన్ యజ్ఞాలు చేసేవారు త్రేతాయుగంలో. ఇలా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి చేసేవారు. అర్చక విగ్రహాలని ఆరాధించే వాళ్ళు ద్వాపర యుగంలో, కలియుగంలో సంకీర్తనము. సో ఇలా ఉండేవన్నమాట. సో తపస్సు అనేది ఎట్లా చేయడం అంటే, తపస్సు అని దేన్ని అంటారంటే, ఇప్పుడు మనం జపమాల చేసేది కూడా తపస్సే. జపమాల మీద జపం చేసేది కూడా ఒక తపస్సు. తపస్సు అంటే నిగ్రహంగా ఒకే విధంగా కూర్చునో లేకపోతే ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంచి ఇంద్రియ నిగ్రహం చేస్తూ అది చేయడాన్ని తపస్సు అని అంటారు అనమాట. ఈవెన్ ఒక ఉద్యోగం కూడా తపస్సులాగా భావించి మనం మంచిగా ధర్మంగా చేసుకునేది తపస్సు. ఒక వివాహ బంధం కూడా ఒక తపస్సు అని చెప్తారు. అలా ప్రతి ఒక్కటి కూడా ఒక తపస్సే. సో ఈ తపస్సు చేయాలంటే ఇంద్రియ నిగ్రహాల్ని ఎలా అంటే ఇంద్రియాలని ఎలా నిగ్రహించుకోవాలి,
ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఏది మనకు ఆటంకం వచ్చినా ఫస్ట్ భక్తి వెనక్కి పెడతాం. ఒకరోజు భాగవతం చదువుతాం, ఒకరోజు చదవలేకపోతాం, ఒకరోజు భగవద్గీత చదువుతాం, ఒకరోజు చదవలేకపోతాం. ఇవన్నీ కూడా రోజు చదవాలని ఆచార్యులు చెప్తున్నారు. మనం కృష్ణ కాన్షియస్లోకి వచ్చాము. ఇంకా భగవంతుడు దయ వల్ల ఇక్కడ మనం భాగవతం చదువుతున్నాం కాబట్టి తర్వాత మనం చదివినా చదవకపోయినా ఏదో కొంత చదివాము అన్న భావన మనకి ఇక్కడ కలుగుతుందన్నమాట. అదొక మన అదృష్టం. సో ఇంద్రియ నిగ్రహము అని అంటే ఆ ఉన్న కొద్ది సమయంలో కూడా మనం వేరే పనులు అట్లాంటివి ఆలోచించకుండా అది చెయ్యడం అన్నమాట. కాన్సన్ట్రేషన్తోని మనం ఇక్కడ ఇనిషియేషన్ తీసుకున్నాము, ఇక్కడ ఇందులోకి వచ్చాము అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో ఆ నియమాలన్నీ మన ఆచార్యులు చెప్పినవి పాటించడమే ఒక తపస్సు అన్నమాట. అది కూడా ఒక తపస్సు. ఇప్పుడు పిల్లలు ఐఐటి చదవాలి లేదా ఇంజనీరింగ్ డాక్టర్ ఏదో చదవాలని 8వ తరగతి నుండో 6వ తరగతి నుండో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అది ఫలితం ఎలా అంటే ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఫలితాలను ఆశించే ఏ పనైనా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళన్నీ నిగ్రహించుకొని ఆ మెట్టు ఎక్కడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఎటువంటి నిగ్రహ శక్తి వాళ్ళకి కలుగుతుంది? ఇంద్రియాలని ఎలా నిగ్రహిస్తారు ఈ రోజుల్లో విద్యార్థులు? మీరేమైనా చెప్పగలరా? ఏమి అంటే ఏది త్యజిస్తారు, ఏది వదిలేస్తారు వాళ్ళు? చెప్పండి, ట్రై చేయండి. ఫోన్, నెట్, ఎక్కడికైనా వెళ్ళడము. పాపం వాళ్ళు పొద్దున్న 7ంటికి వెళ్తే ఈవినింగ్ 7 గంటలకి నీరు గారిపోయి వస్తున్నారు. అవునా? సో వాళ్ళకి ఏమి ఎంటర్టైన్మెంట్ అనేదే లేకుండా అయిపోయింది. ఆ ఉన్న సెలవుల్లో కూడా చాలా హోంవర్క్లు ఇస్తూనే ఉన్నారు. ఇదంతా ఏంటి? ఒక తపస్సే అది. ఆ ఫైనల్ రిజల్ట్ కోసము ఆ తపస్సు అనేది చేస్తూ ఉన్నారు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇక్కడ వాళ్ళు సినిమాలకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా హాలిడేస్లో చేద్దాంలే అని పేరెంట్స్ అంటారు. ఈవెన్ టీచర్స్ కూడా టైమే ఇవ్వరు వాళ్ళకి. ఆ హోంవర్క్లతోని వాటితోనే వాళ్ళకి సరిపోతుంది. అంటే వాళ్ళ కోరికలన్నీ చంపుకోవడమే ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం అన్నమాట. సో అలా తపస్సులు చేయడం ఎలాగా అనేది కొన్ని నియమాలు అవి చెప్పారనమాట. సో ఇప్పుడు ఎవరైనా చెప్తారు, మనం చెప్తాం 16 మాలలు చెయ్యండి మీరు అని చెప్పి. నువ్వు చేస్తావు కానీ మేము చెయ్యలేము, నువ్వు కూడా నిజంగా చేస్తావా అని డౌట్ అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అప్పుడు? చేసి చూపిస్తాం వాళ్ళకి కదా. సో అంటే ఇక్కడ భగవంతుణ్ణి కూడా ఎవరైనా క్వశ్చన్ వేస్తారేమో అని తీవ్రమైన తపస్సు ఎలా చేయాలి, తపస్సు చేస్తే మనకు కలిగేవి ఏంటి అనేది భగవంతుడే నరనారాయణుల రూపాల్లో వచ్చి చేసి చూపించారంట. ఇంద్రియ నిగ్రహం అనేది ఎలా ఉంటుంది అని మార్గదర్శనం ఇచ్చారనమాట, మనకి చేసి చూపించారు. విష్ణుమూర్తి ఏదైనా కానీ చేసి చూపిస్తాడు మనకి. ఆ లీలలన్నీ అవే అన్నమాట. సో పరతత్వాన్ని అనుభూతమనర్చుకొనుట కొరకై స్వచ్ఛందంగా దేవతాపగ కార్యములను స్వీకరించుట అనేది తపస్సే మానవుని నిజ ధర్మం అని వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించను. వృషభదేవుడు ఆయన కూడా ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణువే ఒక అవతారం అన్నమాట. సో ఆయనకి చాలా మంది పుత్రులు ఉంటారు. ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళని పెంచి పెద్ద చేసి రాజులు చేసే కంటే కూడా వీళ్ళకి తపస్సు ఎలా చెయ్యాలి, భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది ఆయన అదే నిజ ధర్మం అనుకొని ఆయన పుత్రులకి అది ఉపదేశించారనమాట. ఆ తర్వాత వృషభదేవుడు వెళ్ళి బద్రికాశ్రమంలో ఇప్పటికీ తపస్సు చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. అదొక స్టోరీ అనుకోండి. సో ఆ తపస్సు యొక్క విలువ ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. నరనారాయణులు ఎటువంటి తపస్సులు చేశారు, ఏం చేశారు అని. సో కృష్ణ భగవానుడు మరుపు కలిగిన జీవుల ఎడ పరమ దయాళుడైనటువంటి వాడు. సో మనము మరుపు కలిగిన వాళ్ళము అంటే నిజమేనా? మర్చిపోతూ ఉంటామా మనం? సేమ్ ఇదే భాగవతము కొందరు అక్కడ రిషికేష్ ప్రభుజీ ఐ థింక్ 1 month అయిందో 1.5 month అయిందో చెప్తుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. నేను చూసాను ఆ వీడియో. సో అది మీకేమైనా గుర్తుందా? పూర్తిగా గుర్తుందా? కొంచెం గుర్తుందా? ఇప్పుడు చెప్తుంటే అవును కదా ప్రభుజీ అప్పుడు చెప్పారని ఏమన్నా గుర్తొస్తున్నాయా అండి? హరే కృష్ణ.
లేదు ప్రభు, లేదు మాతాజీ. అది ఎందుకు అంటే మతి మరపు అనమాట, కొంచెం మర్చిపోతాం. ఎక్కడో విన్నట్టుంది, అవును కదా చెప్పారు అంటే ఏంటి, ఇప్పుడు ఛార్జింగ్ సెల్ ఫోన్ మనం ఛార్జ్ నిన్న చేసాము, ఇప్పటికీ పనిచేస్తుందా? మన వాడుకని బట్టి ఉంటుంది కదా. మనం ఎక్కువ వాడామనుకోండి ఆ ఛార్జింగ్ పోతుంది. అదే సేమ్ వే మనం కూడా భగవతత్వాన్ని మనం చదువుతూ చదువుతూ నెమరు వేసుకుని ఉంటే గుర్తుంటాయి, లేదు అంటే ఛార్జింగ్ పోతుంది. మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ వింటాం అనమాట. విన్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర కొన్ని పాయింట్స్ అన్నా నోట్ డౌన్ చేసుకొని అప్పుడప్పుడు చదువుతూ ఉంటే ఇంకో క్లాస్ మళ్ళీ మీరు ఏ భాగవతం క్లాస్ అయినా ఎక్కడైనా అటెండ్ అయితే 4వ అవతారం అనగానే నరనారాయణులు అని చెప్పొచ్చు అనమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ స్టోరీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తుంది. సో భగవంతుడే అంటున్నాడు, మతి మరుపు కలిగిన జీవుల ఎడా. సో మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి మన మీద చాలా ఏంటి కృప చూపిస్తాడు. దయాళు అయినటువంటి వాడు దయ చూపిస్తాడు అనమాట, కృప చూపిస్తాడు. ప్రొద్దున లేచిన తర్వాత మనం ఒక పూజ చేస్తున్నాం, ఏదో ఒక ఆలోచనతో చేస్తాము, భక్తి అక్కడ ఉందా లేదా మనకు తెలియదు, కానీ నియమానుసారంగా చేస్తూనే ఉంటాం. చేసిన తర్వాత సడన్ గా భగవంతుడి దగ్గర నుంచి ఒక పువ్వు పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? పువ్వు పడితే ఏమంటారు? ఆశీర్వదిస్తున్నాడు భగవంతుడు అని చెప్తారు కదా. సో మనం ఇంత హరే కృష్ణ, కొంచెం మ్యూట్ లో ఉండండి. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ. ఇక్కడ చూసింది జై శ్రీ మాతాజీ. మీ మ్యూట్ చేస్తుంటే మ్యూట్ అవుతున్నారు. ఇప్పుడు పోతావుట. సరే చెప్పు. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. అందరు మ్యూట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు చాలా దయ కలిగిన వాడు అనమాట. నేను పువ్వు గురించి చెప్తున్నా కదా. పువ్వు పడింది అంటే మనం అసలు సరిగ్గా చేయకపోయినా కానీ పువ్వు పడిందంటే ఏంటి, అక్కడ ఏం గుర్తిస్తున్నాం మనం? భగవంతుడు మనకి ప్రేమతో చేసుకున్నట్టు మనకి దయ చూపిస్తున్నాడు. సరేలే, నువ్వు పూజ చేసావు, భక్తితో చేసావో లేదో, పాపం గృహస్థాశ్రమంలో ఉన్నావు, నీకు బ్రేక్ఫాస్ట్ కి టైం అవుతుంది, నీకు ఆకలిస్తుంది, నీ ఇంట్లో వాళ్ళకి ఆకలిస్తుంది, సరే అని చెప్పి ప్రతిసారి క్షమిస్తూనే ఉంటాడు భగవంతుడు. గుడికి వెళ్తామా, అక్కడ తొందరగా దర్శనం చేసుకుంటాం, పరిగెత్తుకుంటూ ప్రసాదం దగ్గర మాత్రం ఎంతసేపు అయినా కూర్చుంటాం కదా. ఇవన్నీ మనకు లక్షణాలేనా? హరే కృష్ణ. కొన్ని చేస్తూ ఉంటాం ఇట్లాంటివి. సో అందుకనే భగవంతుడు పాపం మతి మార్పులు, మందమతులు వీళ్ళని దయతో చూసుకోవాలి అని చెప్పి నా దగ్గరికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాడంట. అందుకని ఆయన స్వయంగా అవతరిస్తాడు అని చెప్తున్నారు. ఆయన స్వయంగా అవతరించి అతడు కావలసిన ఉపదేశాలని గావించుచుండును. సో భగవంతుడు మన ఎందుకు ప్రతి యుగంలో నేను వస్తా అంటాడు. అవునా? ఎందుకు వస్తాడు చెప్పండి? స్థాపన కోసం వస్తున్నాను అని అన్నాడు. ఇంకా సాధువులని రక్షించడానికి కూడా వస్తున్నాడు అన్నారు. సో ఇన్ని రకాలుగా ఆయన చెప్తూ ఉన్నాడు. అది కాకుండా మనకి ఏదో మర్చిపోతుంటాము, వీళ్ళని ఉపదేశం చెయ్యాలి, ప్రాక్టికలీ ఒకటి చేసి చూపిస్తే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి కూడా ఉపదేశాల కోసం కూడా వస్తూ ఉంటారంట. సో అంతేకాక బద్ధజీవులను తన ధామానికి తిరిగి రమ్మని పిలుపు పెట్టుటకై తన పుత్రులను ప్రతినిధులుగా జగత్తుకు పంపించుచుండును. ఆయన పుత్రులు ఎవరెవరు? ఆయన పుత్రులు భగవానుడి యొక్క పుత్రులు జగమంతా పుత్రులే. వెరీ గుడ్. కానీ కొందరు మహాత్ములు ఉంటారు, లైక్ శ్రీల ప్రభుపాదులు వారు, జయపతాక స్వామి, ఇంకా మనకి చాలా మంది తెలిసిన వాళ్ళు, ఈ గురువులందరూ కూడా వాళ్ళందరినీ ప్రత్యేకంగా పంపిస్తున్నారు. ఎందుకు?
నా పిల్లలందరూ చాలా కష్టాలు పడుతున్నారు. ఈ యొక్క దేహాన్ని పట్టుకొని, ఆ దేహంలో ఉండే వ్యాధుల్ని పట్టుకొని వాళ్ళని పీడిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 3 మనకి ఇవి ఉన్నాయి కదా తాపాలు. ఏంటి ఆ తాపాలు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఓకే. ఈ 3 క్లేశాలు ఎప్పుడు మనని బాధిస్తూనే ఉంటాయి. సరే వాళ్ళని భక్తి చేసుకొని, తపస్సు చేసుకొని తొందరగా నా దగ్గరికి వచ్చేయమని ఆయన యొక్క మహాత్ములైన పుత్రులనే ప్రతినిధులుగా, అంటే ఆయన యొక్క శక్తి, రకరకాలైన శక్తి, నారదుడిని పంపించారు. నారదుడికి ఏ శక్తి ఇచ్చారు ఆయన? ఎటువంటి శక్తి ఇచ్చారు? భక్తి. భక్తి చేయమని అందరికీ చెప్పు అని చెప్పి పంపించాడు. ఆయన భక్తుల్ని చేస్తున్నారా నారదుల వారు? చేస్తున్నారు. సో అలాగే కొందరికి శక్తినిచ్చి పంపించారు. శక్త్యావేశ అవతారం ఎవరు? హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద అనుకుందాం. సరే, ఇట్లా ఒక్కొక్క శక్తిని జ్ఞానం ఇచ్చి పంపిస్తారు. కొందరికి జ్ఞానం ఎవరికి ఇచ్చారు? చదువుకుని వేదాలు రాసుకోమని. ఆ పుత్రులు ఎవరు? చిన్న చిన్న వాళ్ళు 4 చతుష్కుమారులు. సో శక్త్యావేశంలో జ్ఞానం ఇచ్చి పంపించి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి విధంగా ఆయనకి జగత్తుకి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి గుర్తున్నంత వరకు ఈ మధ్యనే చైతన్య మహాప్రభుని చైతన్య మహాప్రభుని పంపించడం ఏంటి? ఆయనే చైతన్య మహాప్రభు అయ్యి వచ్చారు, అవతారం తీసుకుని వచ్చారనమాట. వచ్చి ఏం చేశారు? కలియుగంలో పతిత జీవులపై ప్రత్యేక అనుగ్రహాన్ని చూపించి ఆయన ధరిత్రికి వచ్చారు. అంటే ఈ భూమి మీదకి వచ్చి మనకి ఈ సంకీర్తన నేర్పించారనమాట. సో ఈ హిమాలయంలో బద్రీనారాయణలందు నరనారాయణ అవతారం నేటికి అర్చించబడును. నేనైతే వెళ్ళలేదండి బద్రికాశ్రమంకి. సో బద్రీనారాయణ అని ఉన్నారనమాట. ఆయన ఎవరు అంటే ఎవరో కాదు, వీళ్ళిద్దరే నరనారాయణలు అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం నరనారాయణల యొక్క స్టోరీకి వెళ్దాం. నరనారాయణలు ఎవరు అంటే ఇది ఒక అవతారం అని మనం తెలుసుకున్నాం. సో ప్రతి అవతారానికి ఏదో ఒక మీనింగ్ తోనే వచ్చాడు. ఒక అసురుడు ఉన్నాడంట. అసురుడి పేరు సహస్ర కవచ. ఆయన పేరు సహస్ర కవచ. సహస్ర అంటే ఏంటి? 1000. కవచం అంటే తొడుగు. ఒక కవచం అన్నాడు. సో మనం ఎవరైనా కవచం వేసుకుని పుట్టిన వాళ్ళది ఎవరిదైనా ఉదాహరణ? సో కర్ణుడు ఏంటి అంటే కవచ కుండలాలు వేసుకొని పుట్టాడు కదా. సో అలా కవచాన్ని, ఎన్ని కవచాలు అంటే 1000 కవచాలు. ఆ 1000 కవచాలు వేసుకుని పుట్టాడంటే ఆయనతో యుద్ధం చెయ్యాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలంట, 1000 సంవత్సరాలు యుద్ధం చేయాలి. మీకు అర్థమవుతుందా? 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి, అప్పుడు బలం వస్తుంది. 1000 సంవత్సరాలు యుద్ధం చేయాలన్నమాట. ఆయన యుద్ధం చేసిన తర్వాత ఇతన్ని ఓడిస్తే ఒక కవచం పోతుంది. 1000 కవచాలు ఉన్నాయి కదా, 1000 కవచాల్లో ఒక కవచం పోతే ఎన్ని కవచాలు ఉంటాయి? 990 మాతాజీ. 99 మాతాజీ. ఓకే 999 అవునా? సో ఇన్ని కవచాలు ఉండిపోతాయి అన్నమాట. ఇవి అంటే ప్రతిసారి ఇలా తపస్సు చేయాలి, 1000 సంవత్సరాలు మళ్ళీ యుద్ధం చేయాలి. అయితే అతని కవచం ఊడిపోగానే ఎవరైతే యుద్ధం చేశారో వాళ్ళు చనిపోతారంట. అర్థమవుతుందా? హరే కృష్ణ. అర్థమైందా మీకు? కవచం ఓడిపోతే చనిపోతారు వాళ్ళు. యుద్ధం చేసిన వాళ్ళు కవచం ఓడిపోయిన తర్వాత అతను చనిపోతాడు. సో వీళ్ళు ఇంత భయంకరంగా ఉన్నావు, దీన్ని ఎవరు చేయగలుగుతారు? ఒక భగవంతుడే తప్ప ఈ రాక్షసుని ఎవరు కూడా సంహరించలేరు అనమాట. అసురులకి ఇట్లాంటివి ఉంటాయి. ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు అంటే బ్రహ్మకి ప్రార్థన చేసి ఇలాంటి కవచాలని ఆయన తెచ్చుకున్నాడు అనమాట. సో ప్రతి
అతని శరీరాన్ని కప్పిన ప్రతి కవచం విచ్ఛిన్నం కావాలంటే దానిని పగలగొట్టే యోధుడు 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. ఆ తర్వాత 1000 సంవత్సరాలు యుద్ధం చేయాలి. అలా చేసినప్పుడే ఆ కవచం నశిస్తుంది. సో అప్పుడు ఫస్ట్ నరుడు నారాయణులు వీళ్ళిద్దరు కావాలన్నమాట. సో నరుడు ఫైటింగ్ చేస్తాడు. ఫస్ట్ ఏం చేశాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ శక్తిని పూడుకుని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి అప్పుడు ఏమవుతాడు, నరుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఈ నారాయణుడు ఏం చేస్తాడు, మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసి నరుడిని బతికిస్తాడు. బతికించి అప్పుడు ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు కదా, ఆయన యుద్ధం చేస్తాడు అన్నమాట. యుద్ధం చేసినప్పుడు నరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఇలా ఆల్టర్నేట్గా చేసుకుంటూ వస్తారు. ఒకరు చనిపోతే ఒకరిని మళ్ళీ తపస్సు శక్తితోని బ్రతికిస్తారు, మళ్ళీ ఆ శక్తితోని యుద్ధం చేస్తారు. సో ఆల్టర్నేట్గా ఒకరు తపస్సు చేస్తుంటారు, ఒకరు యుద్ధం చేస్తుంటారు. నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది మాతాజీ. ఇలా ఎన్ని చేస్తారంటే వాళ్ళు 999 టైమ్స్ అన్నమాట. ఒక్కటి వదిలేసి 1000 సంవత్సరాలు ఇదంతా చేయడానికి, వాళ్ళు ఇన్ని తపస్సులు ఇవన్నీ చేయడానికి వాళ్ళకి 2000 ఎన్నో వేల సంవత్సరాలు పడుతున్నాయి అన్నమాట. అన్ని తపస్సులు చేసి అంటే అంత నిగ్రహ శక్తి పూడ్చుకొని అన్ని తపస్సులు చేసి ఆఖరికి ఇతనికి ఒక్క కవచం వదిలేసింది. ఇంకా వీడికి భయం వేసిపోయింది అనమాట ఈ అసురుడికి. వీళ్ళు ఎలాగైనా ఒక్క కవచం, చివరి కవచం నన్ను తీసేస్తే ఇంకా నేను అంతే చచ్చిపోతానేమో అనుకుని వాళ్ళు వదలరు కదా, పరిగెత్తాడంట ఎక్కడికి, సూర్య భగవానుడి దగ్గరికి. ఇప్పుడు వాళ్ళు ఎలా తపస్సు చేస్తారంటే ఈ సూర్య భగవానుడు కానీ బ్రహ్మ కానీ ఎవరైనా ఎవరికి తపస్సు చేస్తే వాళ్ళకి వరం ఇవ్వవలసిందే వీళ్ళు. ఆ తర్వాత విష్ణుమూర్తి చూసుకుంటాడు ఏంటి అని. సో సూర్యదేవుణ్ణి ఆశ్రయించారనమాట. సూర్యదేవుణ్ణి ఆశ్రయిస్తే సూర్యుడికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలా నేను చెయ్యాలి, నేను ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మను ఎట్లో ఒక రకంగా చెయ్యాలి అని చెప్పేసి అప్పుడు మీకు గుర్తుందా, కుంతి మాతకి ఒక వరం ఉంటుంది. ఎవరిని తలుచుకుని ఆ మంత్రం చెప్తే ఆ మంత్రం ద్వారా పుత్రులు కలుగుతారు అని ఒక వరం ఉంటుంది. అవును కదా కుంతి మాతకి. సో మనకి ఏదైనా ఇంట్లో ఏదైనా రిపేర్ వర్క్ ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు అది మంచిగా అయిన తర్వాత స్విచ్ చేసి చూసుకోండి అని అంటే చూసుకుంటాం కదా. ఇలాగే నీకు వరాలు ఇచ్చింది కదా అని చెప్పి ఆమె కన్యలాగా ఉన్నప్పుడే, అంటే వివాహం కాకముందే సూర్యుడిని పిలుస్తుంది అనమాట. ఇదంతా చూడండి ఒక ప్లాన్ లాగా లేదు, మనం ఈ కథలు వింటుంటే సూర్యుడిని పిలుస్తుంది అనమాట. సూర్యుడు కూడా అనుకుంటాడు ఎలా వీడిని ఏం చెయ్యాలి, తర్వాత జన్మలో అన్నా వీడిని కర్ణుల్లాగా పుట్టేటట్టు చేశాడు అనమాట. సో కుంతి మహారాణికి సూర్యుడి వల్ల కర్ణుడు పుడతాడు. కవచ కుండలాలతోని కవచంతోని పుడతాడనమాట. పుట్టిన తర్వాత ఆమె స్టోరీ మనకు తెలిసిన విషయమే, చాలా భయపడిపోతుంది. ఎలా పెంచగలను నేను, ఈయన బాగోగులు ఎలా చెయ్యలేను కదా, ఇప్పుడు నేను కన్యలాగా ఉన్నానని చెప్పేసి దేవీ దేవతలకి అందరికీ నమస్కారం పెట్టుకొని ఒక బుట్ట తీసుకొని అందులో కావలసిన ధనము, ఇతనికి మంచిగా పాలన జరగాలి అని ప్రేయర్ చేస్తూ బుట్టలో పెట్టి వదిలేస్తుంది అనమాట. అతనే కర్ణుడు. సో కర్ణుణ్ణి ఎవరు చంపుతారు, సహజ కుండలాలతోని కవచంతోనే ఆయన పుట్టాడు కదా, మళ్ళీ అతన్ని ఎవరితో యుద్ధం చేయాల్సి వస్తుంది, నరనారాయణులు. అర్జునుడి చేతిలో ఆయన చనిపోతాడు. సో ఇది ఏంటి అంటే ఆయన యొక్క వరం, సూర్యదేవుని అనుగ్రహం వల్ల కర్ణుడు పుడతాడు. కానీ ఇక్కడ సహస్ర కవచ అనే రాక్షసుడు ఈ కవచాన్ని ఉంది కాబట్టి ఆ మిగిలిన శక్తితో ఆయన జన్మిస్తాడు. ఆ ఒక్క కవచం యొక్క శక్తితోని కర్ణుడు జన్మిస్తాడనమాట. సో అలా ఆ రెండవ జన్మలో వీళ్ళు నరనారాయణులు ఇద్దరూ మళ్ళా అర్జునుడు కృష్ణుల్లాగా జన్మించి ఆ తర్వాత అతన్ని కూడా హతమారుస్తారనమాట. సో తాత్విక అర్థం ఏంటి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే అహంకారం ఎంత బలంగా ఉన్నా భక్తి మరియు తపస్సు దానిని జయిస్తాయి అని చెప్తున్నారు. ఎవరు ఇక్కడ ఎక్కువ తపస్సు చేశారు,
అతను కూడా చేశాడు, సూర్య భగవానుడి కోసం చేశాడు, బ్రహ్మ కోసం చేశాడు, కానీ అసురుడు కదా, విలన్ టైప్ అన్నమాట, ఎవరినో చంపడానికి తీసుకున్నాడు. కానీ వీళ్ళు ఎంత మంచి తపస్సు చేసి కవచాలన్నీ తీసేస్తే, ఈ రాక్షసుడిని హతమారుస్తే దేవతలు అందరు కూడా సంతోషిస్తారని ఇంత ప్లాన్ చేసి ప్రాక్టికలీ వాళ్ళు తపస్సు చేశారండి. అంత తపస్సు చేశారనమాట. సో అహంకారం ఎంత బలంగా ఉన్నా భక్తి మరియు తపస్సు దానిని జయిస్తాయి. దైవ సంకల్పానికి విరుద్ధంగా నిలిచిన శక్తి చివరకు ఓడిపోతుంది. సో బ్రహ్మ వరాలు ఇచ్చిన, శివుడు వరాలు ఇచ్చిన, అవన్నీ కూడా పెద్దగా విష్ణుమూర్తి ముందు గెలవలేవు. అది ఓడిపోతుంది అనమాట. దైవ సంకల్పం ఏదుందో అదే జరుగుతుంది. సో నరనారాయణులు ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన దివ్య శక్తులు అని చెప్తున్నారు. సో ఇక్కడ నరుడు అంటే అర్జునుడు, నారాయణుడు అంటే శ్రీకృష్ణుడు. అందువల్ల సహస్ర కవచుని కథ మహాభారతంలో కర్ణుడు అర్జునుడు యుద్ధానికి ఒక పూర్వ పీఠికగా కూడా భావించబడుతుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మహాభారతంలో మనకి అంటే ఇతనికి 2వ జన్మ మనకి కర్ణుల్లాగా వచ్చి మొత్తానికి అక్కడ పోయిందనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి మన ఆత్మ అనేది ఎప్పుడు కూడా 2 కవచాలతోని చేయబడి ఉంటుంది. ఒకటేమో సూక్ష్మ, ఒకటేమో స్థూల. సూక్ష్మ అంటే సూక్ష్మ ఆత్మ ఏముంటాయి సూక్ష్మంగా? అహంకారం అనేది మనం గోలోక చాట్ చూసినప్పుడు కూడా మనకు కనిపించాయి కదా. సో అది వదిలేయాలన్నమాట. ఎలా వదిలేస్తాము? తపస్సు చేయాలి. ఎటువంటి తపస్సు చేయాలి? మనము ఈ జపమాల పట్టుకుని చేయడమే ఈజీ అన్నమాట మనకి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, వ్యాస మహర్షి గంగా నది తటంలో బాగా ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నావు నాయన, నువ్వు ఇంత మంచి భాగవతం రాసావు, ఇన్ని రచనలు చేసావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, కలియుగ వాసులు ఎంత అదృష్టవంతులు, నేను కలియుగంలో ఎందుకు పుట్టలేదా అని ఏడుస్తున్నాడంట. అంటే వ్యాస మహర్షి ఎవరో కాదు, విష్ణుమూర్తి. ఒక్కొక్కసారి మనం చేసింది కూడా మనకి దాని యొక్క వాల్యూ వేరే వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది, అంతవరకు మనకు అర్థం కాదు. సో భగవానుడికి కూడా భగవానుడు తెలియదు అనమాట. ఒక్కోసారి నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, జారిపోయి పడబోయి లేచి నుంచుంటాం చూడండి, ఏదో డేంజర్ జరగబోయి తప్పించుకుంటాం ఇట్లా. అప్పుడు నేను భగవంతుడు అని చెప్తూ ఉంటాను, నీకు తెలుసా నువ్వు ఎంత గ్రేట్ పని చేసావు, ఇప్పుడు నేను పడకుండా నువ్వు నన్ను కాపాడావు, నీకు అసలు ఆ విషయం తెలుసా అని అడగాలనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకు కూడా తెలియదు, మనకు కూడా తెలియదు. మనం ఒక్కోసారి గొప్ప విషయాలు చేస్తూ ఉంటాం, కానీ ఎవరో చెప్పేదాకా కూడా మనకి తెలియదు అనమాట. సో అలా ఈ ఆ అహంకారం అనేది ఎక్కడి దారి తీస్తుంది అంటే ఆత్మతో పాటు మళ్ళీ వెళ్తుంది. సో అహంకారాన్ని ఇక్కడ వదిలేస్తే మనం పూర్తిగా, అప్పుడు ఆత్మశుద్ధీకరణ అనేది మనకి జరుగుతుంది. అదే కాకుండా మళ్ళీ చుట్టూ ఇంకొక దేహం ఉంది, ఏంటది? స్థూల దేహం. ఆ స్థూల దేహానికి ఎప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ చెప్పాడంట, ఏంటి అంటే ఇది ఒక వ్యాధి మందిరం అని. దుఃఖాలయం అశాశ్వతం అని నిన్న ఆలయం గురించి చెప్పుకున్నాం కదా. సో మన శరీరం కూడా ఒక వ్యాధి మందిరము, వ్యాధి ఆలయం అని చెప్పొచ్చు అనమాట. సో ఈ వ్యాధుల నుండి ఇందులోంచి తప్పించుకోవాలంటే మనకి శరీరమే మళ్ళీ వద్దు. శరీరం వద్దు అనుకుంటే భక్తి చెయ్యాలి. ఎటువంటి భక్తి చెయ్యాలి? మనకి ఈజీగా ఇచ్చిన జపమాల మనం 16 లేకపోతే 20, 30 మన ఇష్టం, ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మనం చేసుకోవాలి. లేదు అంటే త్రివిధ తాపాల నుండి మనము తప్పించుకోవడం చాలా కష్టం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి की जय, श्रील विनोद ठाकुर की जय, श्रील प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि. Thank you all so much. हरे कृष्ण. हरे कृष्ण. జై శ్రీ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారా?
హరే కృష్ణ మాతాజీ. నేను శ్లోకం చదివాను మాతాజీ, వినిపించలేదా మాతాజీ? వినిపించలేదమ్మా. ఓకే మాతాజీ. హరే హరే కృష్ణ. సబితా మాతాజీ, మీరు జగన్నాథ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. సో మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. అందరు మాతాజీస్కి ప్రభుజీస్ కూడా హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. నేను ఇవాళ చెప్పబోయే స్టోరీ దేని గురించి అంటే, మనకు జీవితంలో చాలాసార్లు చాలా చాలా కష్టాలు వస్తాయి కదా. చాలా కష్టాలు వచ్చి ఏ దారి కనిపించదు. చాలా మనం బాధపడుతూ ఉంటాము. ఆ తర్వాత అనుకుంటాము ఇంకా ఏ దారి లేదు అని అనుకుంటాము. కొన్నిసార్లు దేవుడిని నమ్ముకుంటాము. అలా దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు తప్పకుండా వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఎక్కడి నుండో ఒక చోటు నుండి ఒక దారి కనిపిస్తుంది మనకు. ఎప్పుడు అందరికీ లైఫ్లో ఇది జరిగిందే. ఆ విషయం గురించి ఒక స్టోరీ అన్నమాట. అయితే ఈ కథ ఎక్కడిది అంటే, ఒడిశా రాజ్యంలో ఒక రాజు పరిపాలిస్తూ ఉంటారనమాట. ఆ రాజు పేరు కులశేఖర. రాజు అంటే సామాన్యంగానే మనం చూస్తాం కదా, చాలా వాళ్ళకు ధనం ఉంటుంది, పెద్ద ప్యాలెస్ ఉంటుంది, దాంట్లో ఉండడానికి చాలా మనుషులు ఉంటారు, పని వాళ్ళు, వంట చేయటానికి అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఏమీ కష్టాలు ఉండవు, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ రాజుకి అలా భౌతికంగా కూడా చాలా చాలా అన్నీ ఉన్నాయి, కానీ అతను చాలా జ్ఞాని కూడా అన్నమాట. చాలా చాలా భక్తి ఉంది, చాలా విద్వానుడు, జ్ఞానం ఉందన్నమాట. అన్ని వేదాలు శాస్త్రాలు అవన్నీ చదువుకొని ఉన్నాడు. కానీ అట్ ద సేమ్ టైం చాలా కుబేరుడు అంత దాని అన్నమాట. ఎంత దయ కలిగిన వాడు, చాలా బలశాలి, చాలా చాలా తేజస్వి కూడా. చంద్రుడంత శీతలంగా ఉంటాడు అనమాట. అంటే కోపం ఎప్పుడు రాదు. చాలా తేజస్వి ఉన్నప్పుడు కూడా, అన్ని ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, కొంచెం ఏమన్నా ఉంటే కొంచెం గర్వం వచ్చేస్తుంది, కోపం వస్తుంది, అన్ని దాంతో సహా అటాచ్ అయిపోయి వచ్చేస్తాయి కదా. ఇలా ఈ రాజుకు అలా ఏమీ లేదు. ప్రజల్ని కూడా చాలా బాగా పాలిస్తాడు, తండ్రి ఇలా చూసుకుంటూ ఉంటాడు అనమాట. అన్నిటికన్నా పెద్ద గుణం ఏంటంటే హరిభక్తుడు కూడా. తను హరిభక్తి చేస్తూ ఉంటాడు, దేవుడు అంటే చాలా నమ్మకం, సాధువులందరినీ చాలా సమ్మానిస్తాడు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు, ఆదరణిచ్చి కూడా వాళ్ళని అంతా బాగా చూసుకుంటూ ఉంటాడు అనమాట. తరచుగా వాళ్ళ సభలో హరికథలు అవుతూ ఉంటాయి. అలా ఒక రోజు కూర్చొని అందరూ, తన మంత్రులు, తన పెళ్ళాంలు, పిల్లలు అందరినీ కూర్చోపెట్టి హరికథ వినాలి తప్పకుండా అని అలా రూల్ అనమాట. అయితే హరికథ వింటూ ఉన్నప్పుడు ఒకసారి రాజు వల్ల గురువు వస్తాడు అక్కడికి. గురువు వస్తే ఇంకా ఇతను చాలా మంచి అతను కదా, చాలా అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. గురువు రాగానే ఏం చేస్తారు, దండం పెడతాడు అనమాట, సాష్టాంగ దండం పెడతాడు, దండవత్ ప్రణామం అంటాం కదా మనం, అలా చేస్తాడు అనమాట. అలా చేసేసి పిలుచుకొచ్చి ఆదరణ అంతా, సత్కారం అంతా చేసేసి కూర్చోబెడతారు. తెచ్చి కూర్చోబెట్టాక నిలబడి ఉంటారు. అయితే గురువు అంటాడు, ఓకే ఇంకా నువ్వు అన్ని చేసావు కాబట్టి వెళ్ళి కూర్చోమని చెప్తాడు. వెళ్ళి కూర్చొని సింహాసనం పైన కూర్చొని కథ ప్రారంభం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. హరికథ వింటున్నారు కదా, వీళ్ళందరూ కూర్చొని హరికథ స్టార్ట్ చేస్తారు, అందరు కూర్చొని వింటూ ఉంటారు. అప్పుడే ఏమవుతుందంటే రాజు నొసలి పైన వచ్చేసి ఒక చిన్న ఈగ వచ్చి కూర్చుంటుంది, వాళ్తుంది అనమాట. అక్కడ ఈగ వాళ్తే రాజు మనం ఏం చేస్తాం, నార్మల్గా ఇలా తుడిపేసుకుంటాము. ఆ రాజు కూడా అలాగే తుడిపేసుకుంటాడు. తుడిపేసుకోగానే గురువు ముఖ కవలికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మారిపోతాయి అన్నమాట. రాజు ఏమి మామూలు వాడు కాదు కదా, గురువుకి ఆ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అని చెప్పి గమనిస్తాడు. గమనించేసి వెళ్ళి అడుగుతాడు గురువుని, గురువు గారు ఇలా చూశాను, మీలో ఏదో మార్పు వచ్చింది, ఏమైంది, నేను ఏమైనా తప్పు చేశానా, నన్ను క్షమించండి, తప్పు ఏమైనా చేసుంటే ఏమైంది చెప్పండి అని అడుగుతాడు. అంటే రాజుకి గురువు చెప్తారనమాట, నీతో ఇప్పుడు చాలా ఒక పెద్ద తప్పు అయిపోయింది ఇందాకే. అంటే అయ్యో ఏమైంది చెప్పండి అంటే, నువ్వు ఇందాక ఇలా నీ నొసల పైన చేతిలా చేసుకున్నావు కదా, అప్పుడు నొసల పైన అంటిన దుమ్ము, ధూళి కణాలు ఉంటాయి కదా, అవి కొన్ని కింద పడిపోయినాయి, భూమి పైన పడ్డాయి అని చెప్తాడు. ఆ ధూళి ఎప్పుడు వస్తుందంటే, ఈ రాజు
గురుగారికి దండవత్ ప్రణామం చేసినప్పుడు కింద ఉంటుంది కదా మట్టి, ఎంతో కొంత ధూళైతే ఉంటుంది ఎక్కడైనా కానీ, ఎంత క్లీన్ ప్లేస్ అయినా, రాజ్మహల్ అయినా ఎక్కడైనా కానీ. గురువు బయట నుండి నడుచుకొని వచ్చారు. మళ్ళీ పాత కాలంలో కొంచెం ఎక్కువ రోడ్స్ అవి అంత ఉండవు కదా, కొంచెం ధూళి అయితే వస్తుందన్నమాట. అయితే గురు పాద ధూళి మనం ఎంత రెస్పెక్ట్ చేస్తామో, అలాంటి ధూళి నీకు ఇక్కడ ఫోర్ హెడ్ పైన అంటుకున్నప్పుడు, నొసలు పైన అంటుకున్నప్పుడు నీ జన్మ జన్మాల పాపాలన్నీ తొలగిపోయాయన్నమాట దాంతో. కానీ నువ్వు దాన్ని అలా తుడిపేసుకొని నన్ను అపమానించావు నన్ను అని అంటారనమాట గురువు. అయితే రాజు చాలా బాధపడతాడు. చాలా బాధపడేసి, అయ్యో ఇంత పెద్ద తప్పు అయిపోయిందా నాతో, నాకైతే దీని గురించి తెలియదు అనుకుంటాడు. అంత ఎంత బాధపడతాడంటే మూర్ఛించిపోతాడు రాజు. మూర్ఛించి పడిపోతాడు. పడిపోతే గురువు ఏమో వెళ్ళిపోతారు అలా చెప్పేసి. ఇంకా రాజు లేసేపటికి చూస్తే గురువు వెళ్ళిపోయి ఉన్నాడు. ఏం చేయాలి అని చెప్పి వాళ్ళ సభలో ఉన్న మంత్రుల్ని కానీ విద్వానులు వాళ్ళందరూ ఉంటారు కదా, పండితులు, వాళ్ళని అడుగుతాడు. నన్ను ప్లీజ్ నాకు చెప్పండి, నాతో ఇంత పెద్ద తప్పు అయిపోయింది కదా, నేను దీన్ని ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, నా తప్పుని ఎలా నా పాపాలు మళ్ళీ తొలగిపోయేసి నేను మళ్ళీ బాగైతానని చెప్పి అడుగుతాడు. అయితే అందరూ ఏం చేస్తారు, శాస్త్రాలన్నీ చదువుతారు అనమాట కూర్చుని. రాజుకు ఒక పరిష్కారం ఇవ్వాలి కదా, ప్రాయశ్చిత్తం చేయటానికి ఎలా చేయొచ్చు అని చెప్పి అందరూ చదువుతూ ఉంటారు. చదువుతూ ఉంటే ఒక పండితుడు చెప్తాడనమాట, మీ మీ అయిన పాపానికి ఒక ప్రాయశ్చిత్తం రాసుంది శాస్త్రాల్లో అని చెప్తాడు. చెప్తే రాజు చాలా సంతోషపడతాడు. అమ్మ ఉందా, నేను ఏదైనా కానీ, ఎంత కష్టమైనా ఏదైనా కానీ చేస్తాను, చేసి నా పాపాలన్నీ తొలగించుకుంటాను అని చెప్తే పండితుడు చాలా సంశయిస్తాడనమాట చెప్పటానికి. ఆ ప్రాయశ్చిత్తం ఎలా చేయొచ్చు అని చెప్పటానికి చాలా వెనక ముందు ఆడుతూ ఉంటాడు. వేరే వాళ్ళని కూడా వేరే మంత్రులతో వాళ్ళతో అంతటితో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇది చెప్పొచ్చు నా రాజుకి, ఇంత కఠినమైంది అని చెప్పి. చాలా కఠినమైన ప్రాయశ్చిత్తం రాసి ఉంటుంది అనమాట దాంట్లో శాస్త్రం. అయితే రాజు అంటాడు, లేదు లేదు పర్వాలేదు చెప్పండి, నేను చేస్తానని చెప్తారనమాట. ఇలా ఈ తప్పుకి ఏం ప్రాయశ్చిత్తం అంటే, ఒక పెద్ద ఏమంటారు, ఇత్తడి తలే చేయించాలి, ప్లేట్ లాంటిది ఒక పెద్ద చేయించాలి. దాని మెషర్మెంట్ ఏముంటుందంటే 6 అడుగులు పొడవు ఉండాలి, 3 అడుగులు వెడల్పు ఉండాలి ఆ పాత్ర. ఇంకా ఆ పాత్ర థిక్నెస్ ఏమో ఎంత లావుగా ఉండాలంటే 6 ఇంచెస్ 6 ఇంచెస్ లావుగా ఉండాలి ఆ పాత్ర. అంత దట్టమైన గట్టి అయిన పాత్రని ఒక 4 కర్రలు పెట్టేసి దానిపైన పాత్ర పెట్టి, మనం వంట ఎలా చేస్తామో అలా పెట్టేసి దాని కింద అగ్ని పెట్టాలన్నమాట. కట్టెలు పెట్టి రాచేయాలి, అగ్ని పెట్టి వదిలేయాలి దాన్ని. అది చాలా వేడి. ఎంత వేడి అవ్వాలంటే, మనం కొన్నిసార్లు గిన్నెలు స్టవ్ పైన పెట్టేసి మర్చిపోతాం కదా, వదిలేస్తాం. ఎప్పుడైనా చూసారా మీరు? ఆ గిన్నెంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. అది ఏం మెటీరియల్ అని తెలియకుండా మొత్తం ఎర్రగా అయిపోతుంది. అలా ఎర్రగా అయిపోయాక రాజు దానిపైన ఎక్కేసి 108 సార్లు దండవత్ ప్రణామాలు చేయాలంట. అది వినగానే సభలో అందరూ, అయ్యో ఇది ఇంత కఠినమైనది చెప్తున్నారేంటి, అది ఎలా పాసిబుల్, రాజు అయితే చనిపోతారు. అది ఒక్కసారి కాదు దండవత్ ప్రణామం, 2 సార్లు కాదు కదా, 108 సార్లు చేయాలని చెప్తే అందరూ చాలా భయపడి, వద్దు వద్దు రాజు, మీరు ఇలా చెయ్యొద్దు ప్లీజ్ అని చెప్తే, రాజుగారు అంటే, లేదు పర్వాలేదు నేను చేస్తాను, నాకు నా దేవుడి పైన నమ్మకము, నా జగన్నాథుడి పైన చాలా నమ్మకము, నేను ఏం చేసినా నన్ను రక్షించడానికి తప్పకుండా వస్తాడు జగన్నాథుడు అని చెప్పేసి అంటారనమాట. అనేసి నేను చేస్తాను అని చెప్పి ఆ పాత్ర తయారు చేయించుతారు. అంత పెద్ద పాత్ర కావాలి కదా, ఉండదు యూజువల్లీ మన దగ్గర. అంత పెద్ద పాత్ర చేయించేసి ఇంకా డిసైడ్ చేసుకుంటారు, రేపు నేను ఈ ప్రాయశ్చిత్తం చేస్తాను అని చెప్పి అనుకుంటారనమాట. ముందు రోజు తొందరగానే పడుకొని లేచి ప్రొద్దున్నే లేచేసి స్నానం అదంతా చేసేసుకొని ఏం చేస్తారంటే రెడీ అయ్యేసి ఉట్టి జగన్నాథుడిది నిర్మాల్యం అంటారు కదా, మీకు అందరికి తెలిసే ఉంటుంది. మనము
ఫాస్టింగ్ ఏకాదశి నెక్స్ట్ డే ఫాస్ట్ బ్రేక్ చేయడానికి కొన్నిసార్లు నిర్మాల్యం తీసుకుంటాం. ఆ నిర్మాల్యం మాత్రమే తీసుకొని వస్తాడనమాట. వచ్చేసి అది అంతా రెడీ చేసి ఉంటారు ఒక చోట. 15 రోజుల విశ్రాంతి అనంతరం నేను మళ్ళీ నా హరే కృష్ణ. అక్కడ అందరూ వస్తారు. రాజు ఇంత పెద్ద ప్రతిజ్ఞ చేస్తాడు, ఇంత ఇది చేస్తానని పాపాలని తొలగించుకోవటానికి అని చెప్పి అందరికి తెలిసినప్పుడు అందరూ రాజు అందరికి మంచినే చేసి ఉంటారు కదా, అందరిని బాగా చూసుకుంటారు. అందరూ బాధపడుతూ అక్కడికి వస్తారు చూడ్డానికి. అయితే రాజు ఏం చేస్తాడంటే అన్ని రెడీ చేయించేసి దేవుడికి ప్రార్థనిస్తారనమాట. దేవుడికి ప్రార్థన చేసేసి అంటాడు, దేవుడాను ఇలా ప్రార్థన చేస్తారనమాట. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవదుండ కోవిదేతి నాథేతి నాభశయనేతి జగన్నివాసేతి ఆలంపినం ప్రతిదినే కురు మే ముకుంద జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ గదీదీపం జయతు జయతు మేఘ శ్యామలా కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. ఇలా ప్రార్థన దేవుడికి చేసేసి అంటాడనమాట, దేవుడా ప్రభు జగన్నాథ, నువ్వు చాలా దయగలిగిన వాడివి, నువ్వే ఈ జగత్తునంతటిని పాలిస్తావు. నీకు తెలియకుండా ఈ జగత్తులో ఒక ఏ చిన్న పని కూడా అవ్వదు, అన్నీ నీకు తెలుసు, ఈ జగత్తుని పరిపాలించేది కూడా నువ్వే అని నాకు తెలుసు అని చెప్పేసి తన కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు అన్నమాట. దేవుడికి ప్రార్థించి దేవుడి పైన పూర్ణ నమ్మకము విశ్వాసంతో ఆ పని స్టార్ట్ చేస్తాడు అనమాట. ఊరికే చేసేద్దాము, నేను చేయగలుగుతాను, నేను రాజుని అని అలా ఏమనుకోడనమాట. అంత గొప్ప రాజు అయినా కానీ దేవుడా నువ్వే నాకు దయ, నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను కాపాడుతావని నాకు తెలుసు. ఎందుకంటే మనకు తెలుసు కదండి, ఒక చిన్న మంట పైన మనము చేతి పెట్టిన ఒక పెనంకు ఎలా టచ్ అయిపోయినా బై మిస్టేక్ కూడా మనకు ఎంత కాలుతుందో. అయితే రాజుకు కూడా తెలుసు ఆ అంత పెద్ద పెనం పైన ఎక్కేసి దండవత్ ప్రణామాలు వేడైపోయాక చేయాలంటే చాలా కష్టమే. కానీ అయినా కానీ రాజుకు అంత నమ్మకము విశ్వాసం అన్నమాట, జగన్నాథుడు రక్షిస్తాడు తప్పకుండా అని చెప్పి. అయితే చెప్తాడు, సరే నేను ఇంకా రెడీ, మీరు రాచేసేయండి, పొయ్యి రాచేసేయండి. చాలా కర్రలు పెడతారు, పెద్ద పెద్ద లావు కర్రలు పెట్టేసి ఆ ప్లేట్ దానిపైన కర్రలు 4 కర్రలు దాన్ని సపోర్ట్ చేయడానికి ప్లేట్ పెట్టేసి ఆ తలే పాత్ర పెట్టేసి దానిపైన ఇంకా వెయిట్ చేస్తుంటారు. అది ఎంత వేడైపోతుందంటే ఆ పాత్ర అంత ఎర్రగా అయిపోయి ఉంటుంది అనమాట. ఇంకా ఎర్రగా అయిపోయింది, రెడీగా అయింది కదా, అది నేను దండవత్ ప్రణామాలు చేస్తాను అని ఎక్కేస్తారు రాజు. దానిపైకి ఎక్కేసి ఆ ప్లేట్ పైకి ఎక్కేసి ఆ పాత్ర పైన ఎక్కేసి దండవత్ ప్రణామం ఒకటి చేస్తారు. ఒకటి చేయగానే ఏమవుతుందంటే దేవుడు కరుణిస్తాడు. అంత పెద్ద భక్తుడు, హరిభక్తుడు కదా, అయితే కరుణించేసి ఆ పాత్ర అంతా, ఎంత వేడైన పాత్ర, ఎర్రగా అయిపోయిన పాత్ర అంతా నీళ్ళలా చల్లగా అయిపోతుంది అనమాట. చల్లగా అయిపోతే రాజుకు ఇంకేమీ కష్టం అవ్వదు కదా దానిపైన దండవత్ ప్రణామం చేయటానికి. 36 ప్రణామాలు చేసేస్తారు, దండవత్ ప్రణామాలు రాజు చేసేస్తారు అనమాట. అలా చేయగానే ఈ భూమి అంతా కంపిస్తుంది. అందరు చూస్తారు, అయ్యో ఏమైపోయింది అని చెప్పి చూస్తారనమాట. చూస్తే ఆ భూమి కంపించేసి శ్రీహరి విష్ణు భగవానుడు వచ్చి స్వయాన రాజుకి దర్శనమిస్తారు. దర్శనమిచ్చి కరుణించి దీవిస్తారనమాట. నీ పాపాలన్నీ తొలగిపోయాయి, ఇప్పుడు నీకు అలా గురువు చరణధూళి నువ్వు అలా తుడిపేసుకున్నందుకు వచ్చిన పాపాలు కానీ, ముందు ఉన్న పాపాలు కానీ, ఇంకా తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోయాయి, ఇప్పుడు నువ్వు మొత్తంగా పవిత్రమయ్యావని చెప్పేస్తారనమాట. అయితే రాజు భగవంతుడికి ప్రణామాలు చేసుకొని చాలా చాలా కృతజ్ఞతలు చూపించేసి ఇచ్చేస్తారంట. అలా దేవుడు ఎప్పుడైనా కానీ మనం ఏ తప్పులు తెలిసి తెలియక చేసినా కానీ మనము దేవుడి పైన కంప్లీట్ విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం పెట్టుకొని
భక్తి శ్రద్ధలతో ఉంటే, జీవిస్తే, హరికథలు చేస్తే, దేవుడు నామజపం మాతాజీ చెప్పినట్లు నామజపం చేస్తే, ఇంక తలుచుకుంటూ ఉంటే, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు తప్పకుండా వస్తారు, కరుణిస్తారు. ఏం కష్టాలు వచ్చినా కానీ అవి తొలగిస్తూ పోతారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరి బోల్ మాతాజీ, హరి బోల్. హరి హరి బోల్ బోల్ మాతాజీ. మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగుంది. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు. హరి బోల్ మాతాజీ. మన శ్లోకానికి రిలేటెడ్ స్టోరీ కుదిరినట్టు అనిపించింది నాకైతే కదా. అవును మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ క్లాస్ కి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు ఎవరికైనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి బబితా మాతాజీ. డౌట్ మాతాజీ, అది కవచ కుండలాలతో ఎందుకు పుడతారు మాతాజీ కర్ణుడు? సూర్య భగవానుడు చేశాడు కదా అని చెప్తున్నాను అంటే కదా. చెప్పారు, నాకు అది కరెక్ట్ గా ఎందుకు అవి అనేది ఒకటి మిగిలిపోయింది కదా కవచ కుండలాలు. ఇప్పుడు ఎట్లాగూ కర్ణుడిని నరనారాయణలే వధిస్తారు, అదంతా నిర్ణయం అయిపోతుంది. సో సూర్య భగవానుడు ఆ కవచంతో ఇతన్ని పుట్టిస్తాడు అన్నమాట. ఒక కవచం మిగిలిపోయింది కదా మాతాజీ. తను అసురుడు ఏం చేస్తాడంటే సూర్య భగవానుడికి తపస్సు చేస్తాడు. వీళ్ళకి తపస్సు చేయడం చాలా ఇష్టం ఆ రోజుల్లో. ఏ వరం కావాలన్నా వాళ్ళు తపస్సులు చేస్తారు. అటు దేవి దేవతల కన్నా చేస్తారు, లేదా దైవానికన్నా చేస్తారు, అంటే దేవాది దేవుడికి. సో దేవాది దేవుడి కంటే తొందరగా వరాలు ఇస్తారని చెప్పి బ్రహ్మకి శివుడికి తపస్సు చేస్తుంటారు. అలాగే సూర్య భగవాన్కి తపస్సు చేస్తాడు ఆయన. ఎందుకంటే 999 వెళ్ళిపోయినాయి కదా, 999 కవచాలు నశింపజేశారు నరనారాయణులు యుద్ధం చేసి. వాళ్ళు ఎన్నో తపస్సులు చేశారు కదా, 1000 అలా మీరు కౌంట్ చేసుకోండి. అన్ని సంవత్సరాలు తపస్సులు చేసి ఓడిచ్చారు. ఒక్క కవచమే ఉంది. ఆ ఒక్క కవచం కూడా పోయింది అనుకోండి, ఆయన చనిపోతాడు కదా. అందుచేత సూర్యుడిని ఆశ్రయిస్తాడు, శరణాగతి పొందుతాడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి. అప్పుడు సూర్యుడు ఇలా ప్లాన్ చేస్తాడు అన్నమాట. అంటే పుట్టక ముందే అవి కవచకుండలాలతో వచ్చేది కదా. హీస్ బార్న్ విత్ అంటే పుట్టుకతోనే కవచంతోనే వస్తాడు కర్ణుడు. సూర్యుని యొక్క వరం అన్నమాట. అదే మధ్యలో నెట్ కనెక్షన్ సరిగ్గా రాక మీరు రీడింగ్ చేయమన్నా చేయలేకపోయాను. పర్లేదు, ఒక్కోసారి అవుతాయి అట్లా. సో మళ్ళీ కర్ణుడిని కూడా అర్జునుడు కృష్ణుడు కలిపే కదా, నరనారాయణులే ఆయనని వధిస్తారన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమీ ప్రశ్న లేకపోతే ఎండింగ్ ప్రేయర్స్ ఉన్నారా శ్రావణి మాతాజీ? మాతాజీ. నరసింహరావు ప్రభుజీ చెప్పండి ఏంటి? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. ఏం లేదు మాతాజీ, మొన్న మీరు సర్టిఫికెట్ ఇచ్చారు కదా మాకు భగవద్గీత. అది మన లేడీస్ ది పెట్టారు ఫోటో, అట్లనే జెంట్స్ ది కూడా అందరం కలిసి దిగాం కదా. అది గ్రూప్ ఫోటో, గ్రూప్ లో ఫోటో తీశారు కదా వైష్ణవి ఫోరం అమ్మాయిలు. అది ఏదో లింక్ ద్వారా తీశారంట. సో అది ఇంకా రాలేవు ఆ ఫొటోస్. ఇది ఎవరో లేడీస్ మన గ్రూప్ లో వాళ్ళు ఇష్టంతో తీసుకున్నారు. సరే నేను గ్రూప్ లో పెట్టాను. అది నా దగ్గర ఉంది మాతాజీ, ఎవరికి పంపించాలి? జెంట్స్ ది ఉందా మీ దగ్గర? నాకు కానీ శ్రావణి మాతాజీ కానీ పంపించండి. నా నంబర్ ఉంటే నాకు పంపించండి, నేను గ్రూప్ లో పెడతాను. మంచిది, ధన్యవాదాలు మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభు. అండ్ ఆ లింక్ తో తీసిన ఫొటోస్ అన్ని వస్తాయండి. మీరు ప్రతి పేరున ఒక్కొక్కరు తీసుకున్నప్పుడు తీశారు కదా, అవి ఆ అమ్మాయి లింక్ కనెక్ట్ చేయాలంట. వాళ్ళంతా కొంచెం పూరి జగన్నాథ్ యాత్రలో మాతాజీ అప్పుడే పెట్టండి, దాని ఏం లేదు, పెడతాను. అవి ఆ సర్టిఫికెట్స్ తీసుకునేవి గ్రూప్ ఫొటోస్ అన్ని వస్తాయి. అదే మంచిగా ఉంటుంది.
ఎవరో తీసుకున్నవి పెడదాము, మీ దగ్గర మంచిది. ఉంటే పంపించండి. హరే కృష్ణ. ధన్యవాదాలు మాత. ధన్యవాదాలు. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఈ జగన్నాథ రథయాత్రకి నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నాను మాతాజీ. రండి మాతాజీ. మిమ్మల్ని అందరూ చూడాలని ఉంది మాతాజీ పర్సనల్ గా. సో నైస్, రండి. అంటే 16వ తారీఖు 19కా ఎప్పుడు వస్తారు? 19కి మాతాజీ, 17 కానీ 18 సండే. సండే 16 బెంగళూరులో ఉందంట, ఇక్కడ చూసుకొని బయలుదేరుతాను మాతాజీ. మాతాజీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వల్ల అయితే మాతాజీ వీలవుతుంది. మీరు పర్సనలీ వస్తే ఇస్తాము. వస్తాను మాతాజీ, వచ్చినాక మీకు కాల్ చేస్తాను. చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సరళ ప్రసాద్, శారదా ప్రసాద్ మాతాజీ. మాతాజీ దండవత్ ప్రణామ్. నాది సర్టిఫికేట్ ఏమన్నా దొరుకుతుందా? నా దగ్గర ఉంది మాతాజీ. అయితే తీసుకుంటానండి. అలాగే. హరి మాతాజీ ఆ రోజు చాలా బాగుంది మాతాజీ, అసలు వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టుంది మాతాజీ. అలాగే ఉంటది. మళ్ళీ కూడా చాలా ఆనందంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది మాతాజీ. మీ అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది కదా. అంత వచ్చిన వాళ్ళు కూడా హస్బెండ్స్ అయినా, బ్రదర్స్ అయినా, పిల్లలైనా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది మాతాజీ. ఆ ప్రత్యేకత అలా ఉంటది. టెంపుల్ యొక్క వాతావరణమే వేరేలాగా ఉంటది. ఆ రోజు రావడం, ఆ ప్రోగ్రామ్ చూడడం చాలా లక్కీ అనిపిస్తుంది మాతాజీ. వైష్ణవి ఫోరం వాళ్ళు ఎవ్రీ మంత్ రసికా ఫెస్టివల్ అని ఉంటుంది. అయితే మీకు ఆ వయసు పిల్లలు ఉంటే మీరు జాయిన్ చేయొచ్చు అందులో. చాలా బాగుంటాయి ప్రోగ్రామ్స్. మనం ఫుల్ ప్రోగ్రామ్ లేదు, కొన్ని గేమ్స్ పెడతారు, డ్రామాలు ఇస్తారు, డాన్స్లు వేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్కి ఆర్తి అన్నమాట. సో ఎక్స్పర్ట్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు ఈ పాటకి, డాన్స్ లో. అవును, చాలా బాగా చేస్తున్నారు. అందరూ ఈక్వల్ గా చేస్తున్నారు. బాగా చేస్తారు పిల్లలు కదా అంతా. వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అండ్ చిన్న చిన్న జాబ్స్ కూడా, జాబ్ హోల్డర్స్. ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది పిల్లలు అనిపించింది మాతాజీ. చాలా మంది వస్తారు. ఒక్కోసారి హాల్ సరిపోదు, కింద హాల్లో చేస్తారు ఫెస్టివల్. అంతా ఫాలో అప్ చేసేది ఎవరో కాదు, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు సతీమణి రాధాప్రియ మాతాజీ హ్యాండిల్ చేస్తారు అవన్నీ. ఆమె ట్రైనింగ్ అన్నమాట. చాలా బాగా చేస్తున్నారు మాతాజీ. అంతమంది పిల్లల్ని ఒకటే టైం చూడడం అది చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళని చూస్తే చాలా సంతోషం వేస్తుంది. మన గ్రూప్ వాళ్ళతో క్లబ్ చేయడం కూడా మన అదృష్టం. అదే మా అదృష్టం అనిపిస్తుంది మాతాజీ. ఇంకా మీరు అట్లే చేస్తాము అని అన్నారు. థ్యాంక్ యూ మాతాజీ. చూసాం ఆ ప్రోగ్రామ్ అంతా. అదే. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుసుకుందాము. శ్రావణి మాతాజీ ఎండింగ్ ప్రేయర్స్ చేస్తాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. सन प्रभुजी श्री भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. वांछा कल्प तरुभ्यस्य कृपा सिंधुभ्यो एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्री भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताई गौर सुंदर भगवान की जय. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dhanwad pranam. Thank you all so much. Hare Krishna. Hare Krishna Mataji. Thank you Mataji. Hare Krishna.